కరీంనగర్లో తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ యూనియన్ సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు ఘనంగా కొనసాగాయి. ఇందులో భాగంగా తెలంగాణ చౌక్ నుంచి మున్సిపల్ వరకు సిఐటియు ఆధ్వర్యంలో భారీ ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెండవ పీఆర్సీలో కనీస వేతనం 26,000 రూపాయలుగా నిర్ణయించి అమలు చేయాలని డిమాండ్ చేశారు. సిఐటియు నాయకులు ఎలాంటి జాప్యం లేకుండా కరీంనగర్లో ఈఎస్ఐ డిస్పెన్సరీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఈపీఎఫ్ పెన్షన్ను 9,000 రూపాయలుగా నిర్ణయించి అమలు చేయడంతో పాటు అమలుకు తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో సంఘం స్థాపించి 25 సంవత్సరాలు పూర్తవుతా ఉంది. ఈ 25 సంవత్సరాల సందర్భంగా గతంలో అనేక పోరాటాలు ఆందోళన చేయడం వల్ల ఈపీఎఫ్ అలాగే ఈఎస్ఐ ఐడి కార్డులు 15 రోజుల సెలవులు ఆదివారాలు పండుగ సెలవులు ఇలా అనేక సాధించుకోవడం జరిగింది తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్గా. కాబట్టి అనేక పోరాటాల వల్లే ఇది సాధించుకోగలిగామని చెప్తూ అలాగే ఈరోజు సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు ఎందుకు జరుపుకుంటున్నామంటే గతంలో జరిగిన పోరాటాలన్నీ తీసుకొని ఈరోజు సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు జరుపుకుంటూ ఉన్నాం. అంతేకాదు ప్రభుత్వాలు మారినా పాలకులు మారినా ఎవరు మారినా కనీస వేతనాలు అనేది పెంచట్లేదు. రెండో పీఆర్సీలో కనీస వేతనం 26,000 రూపాయలు పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అది అంత సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు అంటే 25 సంవత్సరాలు కరీంనగర్ జిల్లాలో ప్రారంభించిన సందర్భంగా ఈ ఉత్సవాల సందర్భంగా సభ జరుపుతున్నాం. దీనికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలడుగు భాస్కర్ గారు కూడా వస్తూ ఉన్నారు. ఈ కాలంలో సిఐటి ఆధ్వర్యంలో అనేక పోరాటాలు చేసి మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం డిమాండ్ చేస్తూనే అనేక సందర్భాలలో వేతనాలు పెంచుకున్నాం, పిఎఫ్ సాధించుకున్నాం, అట్లాగే ఈఎస్ఐ సాధించుకున్నాం. రాబోయే కాలంలో కూడా జిల్లా కేంద్రంలో ఈఎస్ఐ హాస్పిటల్ ఏర్పాటు చేయడం కోసం కూడా మరింత ఉద్యమాలను ఉధృతం చేస్తాం. ఇప్పటికైనా రాష్ట్రంలోని ప్రభుత్వము వీళ్ళకి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలకు అనుగుణంగా కనీస వేతనం ఇవ్వాలి. అట్లాగే పీఆర్సీని ప్రకటించి ఆ పీఆర్సీలోని బేసిక్ వేతనం కూడా మున్సిపల్ కార్మికులకు అందజేయాలి.